చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి మీకే వందనములు తెలియజేయచ్చు తండ్రి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మా కోసం వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఈ సమయమందు తండ్రి ఆలోచన చేయవలసి ఉంటుండగా, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను దయచేయండి తండ్రి. వినుచున్న వారందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి మంచి మనసును ప్రసాదించమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధానానికి వేడుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఉన్నతమైనటువంటి మహాజ్ఞానపు సంగతులు తండ్రి మా కోసం మీరు 66 పుస్తకాలలో జాగ్రత్తగా పొందుపరిచి ఉంచారు. ఆ మాటలను గూర్చి ఆలోచన చేయుచున్నప్పుడు మీ యొక్క తోడు, మీ సహాయమే మాకు దయచేసి మీరే నడిపించమని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన మొదలుకొని ఈ యొక్క సందేశము అనంతరం వరకు తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనములు తెలియజేయచ్చు. అలాగుననే ఈ యొక్క వీక్షిస్తూ దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు, వందనములు తెలియజేయచ్చు. ఈ యొక్క సమయంలో ఈరోజు పాఠ్యాంశంలోనికి వెళ్ళే ముందుగా గడిచినటువంటి వారంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పాఠ్యాంశమును లేదా ఒక సందేశమును మనం నేర్చుకోవటం అనేది జరిగింది. దానిని పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటి అంశముగానే సందేశముగానే ఈరోజు మరొక పాఠ్యాంశమును లేదా మరొక సందేశమును మనము నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాము. గడిచినటువంటి పాఠ్యాంశములలో మనము అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి విషయాలను గూర్చి ఆలోచన చేయటం అనేది జరిగింది. వినటము అనేది జరిగింది, గ్రహించటము అనేది జరిగింది, నేర్చుకోవటము అనేది జరిగింది. ఇప్పుడు కూడా దానిని పురస్కరించుకొని ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటనంటే క్రియలకు సంబంధించినటువంటిదే. ఈరోజు 3వ భాగం, కృపా సందేశాలకు సంబంధించి 3వ భాగంగా మనము ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించవలసిన అవసరత లేదా? పాఠ్యాంశం మరొకసారి, క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదా? విశ్వాసులు క్రియను కొనసాగించవలసిన అవసరత లేదా? 3వ భాగం 2 భాగాలుగా మనం నేర్చుకున్నాం. ఇది 3వ భాగముగా నేర్చుకోబోచున్నాం. పార్ట్ 3. ఈ పార్ట్ 3లో లేదా ఈ 3వ భాగంలో చాలా ఉన్నతమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను గూర్చి ఈరోజు ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలామంది అజ్ఞానపు ఆలోచనలను కలిగిన వారై ఉండి మా బోధయే వాక్యానుసారమైనది అని తమను తాముగానే మోసం చేసుకుంటూ క్రియా అవసరత అనేది క్రైస్తవులకు ఉండవలసిన అవసరం లేదు అని, కేవలము క్రైస్తవులుగా పిలువబడితే సరిపోతుంది, కేవలము విశ్వాసం ఉంచితే సరిపోతుంది అన్న ఆలోచనను కలిగినటువంటి వారిగా ఉండి క్రైస్తవ జీవితానికి ఎప్పుడు కూడా క్రియ అనేది అవసరమే లేదు అని
తమకు తాముగానే ఆలోచన చేసి తమంతట తాముగానే ఆలోచించుకొని క్రియ అవసరత లేదు అని వారికి వారుగానే నిర్ధారణ తీసుకున్న తరువాత ఈ బోధయే సత్యమైనది అని వారికి వారుగా గుర్తించి వారికి వారుగా దృఢముగా గట్టిగా తమంతట తాము అనుకొని ఇదే సత్యము అని వారు నమ్మగలిగి దృఢముగా ఆ మాటలను విశ్వాసులైనటువంటి వారి మధ్యలో బోధిస్తూ ఉన్నారు. వాస్తవానికి వారు అనుకున్నటువంటి విధానము సరైనదేనా? అది వాక్యానుసారమైనటువంటి కోణంలోనే కొనసాగుతుందా? వాక్యంలో ఉన్నదానిని వారు నమ్మగలిగారా? వాక్యంలో ఉన్నదానిని వారు చెప్పగలుగుతున్నారా? వారు అనుసరించగలుగుతున్నారా అనేది గడిచినటువంటి వారములలో 2 భాగములలో మనం కొన్ని సంగతులు నేర్చుకోవటం అనేది జరిగింది. అలాగుననే ఈ 3వ భాగంలో కూడా దానిని పురస్కరించుకొని మరికొన్ని సంగతులను నేర్చుకునేటటువంటి ప్రయత్నమును మనం ఈ సమయమందు చేయగలుగుదాం. వాస్తవానికి ఎక్కడ కూడా వారి ఆలోచనల మేరకు వాక్యంలో లేదు. వాక్యంలో ఉన్నదానిని వారు ఆలోచించటం లేదు. మరొకసారి, వారి ఆలోచనల మేరకు వాక్యంలో ఆధారాలు లేవు. వాక్యంలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా వారి ఆలోచన విధానాలు లేవు. అంటే వాక్యంలో ఉన్నదానిని విడిచి వాక్యంలో లేని దానిని వాక్యంలోనికి జోడించి మరి మాట్లాడుతున్నారు అని అర్థం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తికి, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఎదుగుచున్నటువంటి వారికి క్రియలు లేని విశ్వాసము మృతము అని మనము ప్రారంభ భాగంలో నేర్చుకున్నాం. మొదటి భాగంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి క్రియలు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో ఆ క్రియల ద్వారానే మనకు తర్వాత తీర్పు అనేది కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించగలగాలి. మనకు అర్థం కావటానికి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన కోసం వ్రాయించిన మాటలను చదువుకుంటూ వాటిని పరిశీలన చేయగలుగుతూ ఈ సందేశమును మనము ముందుకు కొనసాగించుకోగలిగితే ఒకసారి ప్రసంగి గ్రంథంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సమాచారాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం మనకేం చెబుతుంది? ఒకసారి చూడగలిగితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మంచిదే గాని చెడ్డదే గాని, మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా దేవుడు ప్రతి దానిని ఎక్కడకు తెస్తాను అని చెబుతున్నాడంటే తీర్పులోనికి తెచ్చును అన్నాడు. అది మంచి క్రియ చేసినా చెడు క్రియ చేసినా, మంచి పని చేసినా చెడు పని చేసినా దానిని దేవుడు ఎక్కడకు తెస్తానంటున్నాడు అనంటే తీర్పులోనికి. అంటే క్రియ వలన తీర్పు అనేది జరుగుతుంది. మనం చేసినటువంటి పనిని బట్టి మనకు తీర్పు అనేది ఉంది. మనం మంచి పని చేయగలిగితే మంచి పనిని గూర్చిన తీర్పు, చెడు పని చేయగలిగితే చెడు పనిని గూర్చినటువంటి తీర్పు. అంటే మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అనేది కలుగుతుంది, లేదా మనకు ఆ ఫలం అనేది దొరుకుతుంది. మనం ఆలోచన చేయగలిగినప్పుడు క్రియ అనేది కనబడుతుంది. అది మంచి పని చేయగలిగితే మంచి ఫలమును మనము పొందుకుంటాం.
చెడు ఫలమును గనుక మనం చేయగలిగితే చెడు ఫలాన్నే మనము పొందుకుంటాం. ఏ పంట విత్తితే ఆ పంటనే మనం కోస్తామన్నది వాస్తవమైతే, ఈ మాట మనకు అర్థమైతే గనుక మనము క్రియలలో కూడా మంచి క్రియ చేయగలిగితే మంచి క్రియను బట్టి మనము మంచివారుగా తీర్పు పొందే అవకాశం ఉంది. చెడు క్రియలు చేయగలిగితే గనుక చెడు క్రియలను గూర్చినటువంటి చెడు క్రియకు సంబంధించినటువంటి తీర్పును మనము పొందుకునేటటువంటి అవకాశము అనేది ఉంది. కాబట్టి వాస్తవాన్ని మనం గమనించినప్పుడు మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేవుడు తీర్పులోనికి క్రియను అనేది తెచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే క్రియ అనేది మనము చేసినప్పుడు అది పని రూపంలో కనబడుతుంది. పని రూపంలో కనబడుతుంది కాబట్టి దానిని బట్టి తీర్పు చేయటానికి లేదా తీర్పు తీర్చటానికి అవకాశం అనేది ఉంది. కానీ మన ఆలోచన ప్రకారంగా మన సొంత నిర్ణయాలకు దీనిని ఆలోచించగలిగితే తీర్పు అనేది లేదు, లేదా క్రియను బట్టి తీర్పు జరగదు, క్రియ చేయవలసినటువంటి అవసరతే లేదు అని మన సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు వాక్యంలోనికి జోడించి మాట్లాడటానికి కానీ బోధించటానికి కానీ చెప్పటానికి కానీ వివరించటానికి కానీ దేవుడు అవకాశం అనేది మనకు ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారముగా ఉండాలి. మరొక సందర్భాన్ని చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనంలో ఇక్కడ మనకు ఏం కనబడుతుందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనములలో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కనబడతాయి. 36, 37 వచనంలో నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడుగా తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివిగా తీర్పు నొందుదు అన్నాడు. అంటే నీవు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు. అంటే లెక్క ఎందుకు చెప్పాలి? ఆ లెక్కలో మాట అనేది కూడా ఒక క్రియారూపకంలో ఒక భాగమైనది, ఒక భాగం. నీవు ఆ పని చేయమని మాట ద్వారా మనం చెప్పినప్పుడు ఆ పని వారు చేస్తారు అంటే, లేదా నేను ఆ పని చేయాలి అని మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారం మనం పని చేసామనంటే మాట ద్వారా పని జరిగింది అంటే క్రియ కనబడుతుంది, క్రియ జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏది మాట్లాడినా నీవు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును అన్నాడు. అంటే వ్యర్థమైన ప్రతి మాట అంటే మనకు అక్కడ ఏం అర్థం కావాలి? మనకు ఉపయోగమైనటువంటిది కాదు. దేవుని దృష్టిలో దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా కూడా అది వ్యర్థమైనటువంటి మాట. మనకు ఇష్టమైంది దేవునికి ఇష్టం కానిది, మనకు నచ్చినది దేవునికి నచ్చనిది. కేవలం మనకు మాత్రమే నచ్చితే సరిపోదు, ఆ మాట దేవునికి కూడా నచ్చాలి. కేవలము మనము మెచ్చుకుంటేనే కాదు, దేవుడు కూడా మన మాటను బట్టి మెచ్చుకోగలగాలి. అంటే ఇక్కడ వ్యర్థమైన ప్రతి మాట అనగానే దేవుడు అనవసరము, ఇది నాకు అవసరము లేదు అనుకునే విధంగా మనము మాట్లాడగలిగితే అటువంటి ప్రతి మాట కూడా దేవుని దృష్టిలో వ్యర్థమైనటువంటి మాటయే. కాబట్టి నాకు నచ్చింది అనుకోవటం కాదు, కానీ దేవునికి నచ్చేలా మన మాటలు ఉండాలి. నీవు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును. అక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే ఆ మాటను బట్టియే మనం నీతిమంతులుగా తీర్పు పొందే అవకాశం ఉంది. ఆ మాటను బట్టియే మనము నిరపరాధులుగా తీర్పు పొందేటటువంటి
అవకాశం ఉంది అనేటటువంటి సంగతిని మనము మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనములలో చాలా స్పష్టముగా మాటలను చూడటం అనేది జరిగింది, చదవటం అనేది జరిగింది. కాబట్టి మాట ద్వారా కూడా మాట్లాడటం అనేది కూడా ఒక క్రియ. కేవలము క్రియ అనగానే మనము చేస్తున్నాం కాబట్టి అనుకుంటే సరిపోదు. మాట కూడా ఒక పని, మాట్లాడటం కూడా ఒక పని. ఆ మాట ద్వారా కంటికి కనిపించేటటువంటి ఒక పని జరుగుతూ ఉందంటే మాట కూడా ఒక పని, మాట కూడా ఒక క్రియ. వింటున్నాము అంటే వినే పనిని చేస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నామనంటే మాట్లాడే పని చేస్తున్నాం. కాబట్టి మన యొక్క మాట తీరు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే గనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాట చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం ఒక మాటను చూడగలిగితే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే హృదయంలో చేసినటువంటి ఆలోచనను బట్టి, హృదయంలో మనం నిశ్చయించుకొని బయట చేసినటువంటి పనిని బట్టి కూడా అటువంటి వాటన్నింటిని కూడా దేవుడు కనుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. హృదయమందు ఆలోచించి రహస్యముగా అంధకారంలో జరిగించిన క్రియలు అంటే చీకటిలో చేసినటువంటి పనిని గూర్చి కూడా దేవుడు తీర్పులోనికి తెచ్చినట్టుగా, దేవుడు మనకు లెక్క అడిగేటటువంటి అవకాశము ఉన్నట్టుగా అనేకమైనటువంటి సంగతులలో ఇప్పుడు మనం చదివినటువంటి సంగతి ఒకటి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అనేకమైనటువంటి సంగతులను వాక్యంలో చాలా విషయములను పొందుపరచడం అనేది జరిగింది. వ్రాయించి లిఖింపజేసి వాటిని మన కోసం జాగ్రత్తగా 66 పుస్తకాలు సముదాయం కలిగినటువంటి పుస్తకంగా మన చేతికి దేవుడు దానిని అందించడం అనేది జరిగింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. క్రియలు అవసరత లేదు అనుకుంటున్నటువంటి వారికి, విశ్వాసమే సరిపోతుంది అనుకునే వారికి, క్రైస్తవులుగా ఉంటేనే సరిపోతుంది, కేవలం అంతటితో మానవ జీవితం ముగిసిపోతే ఆత్మ పరలోకానికి వెళుతుంది అని అజ్ఞానముగా ఆలోచన కలిగినటువంటి వారికి కనువిప్పు కలిగేటటువంటి మాటలుగా ఈ యొక్క మాటలు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఈ మాటలు అనేవి చదవటానికి మనకు ఎంతో అవకాశం అనేది ఉంది. కాబట్టి మనము రోమపత్రిక 8వ అధ్యాయం, ఒకసారి రోమపత్రిక చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనములను ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనములు. రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనములలో మనకేం కనబడుతుందంటే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. అంటే మనము శరీరానుసారంగా బ్రతకటానికి, శరీరానుసారమైనటువంటి క్రియలను చేస్తూ బ్రతకటానికి మనము శరీరానుసారమైనటువంటి వారం కాము. అంటే ఏ అనుసారమైనటువంటి వారం? మనము ఆత్మానుసారమైనటువంటి వారము. అంటే రక్షింపబడినటువంటి మనమందరము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిస్మం ద్వారా జన్మించినటువంటి మనమందరము కూడా శరీరానుసారముగా బ్రతకవలసినటువంటి వారం కాము.
మరి ఏ అనుసారంగా బ్రతకాలి అనంటే వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతకాలి. 13వ వచనంలో అదే అంటున్నాడు. మీరు శరీరానుసారంగా బ్రతికిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలి. అంటే ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పనులు, ఆత్మకు వ్యతిరేకమైనటువంటి చెడు క్రియలు శరీరంతో చేయటానికి అవకాశం లేదు. అలాంటి క్రియలను చంపేస్తే మీరు జీవించెదరు అన్నాడు. అంటే ఆత్మ అనేది జీవింపబడుతుంది, ఆత్మ అనేది జీవిస్తుంది అని అర్థం. అంటే శరీర క్రియలు ఈ యొక్క శరీరంతో, దేహంతో చేయటానికి లేదు. ఎందుకంటే అలా చేయగలిగితే గనుక ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి ఆహుతైపోయేటటువంటి ప్రమాదం ఉంది గనుక ఇది క్రియలకు సంబంధించినటువంటిది. అంటే క్రియలు చేస్తున్నామనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, క్రియలు, పనులు చేయటానికి దేవుడు ఎక్కడ కూడా ఆదేశించలేదు, ఆజ్ఞాపించలేదు. అవకాశం అనేది క్రైస్తవులుగా మనకు ఇవ్వలేదు. క్రియలు చేయాలి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు చేయమన్నాడే తప్ప ఆత్మకు వ్యతిరేకమైనటువంటి కేవలం దేహానికి సంబంధించినటువంటి క్రియలు చేస్తే వాటిని బట్టి మీరు పరలోకానికి వచ్చే అవకాశం ఉంది అనేటటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే ఏమంటారంటే 11వ అధ్యాయంలో యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను అన్నాడు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోచున్నావు గనుక నీ హృదయమును చెరుపు దాన్ని ఏమన్నాడు, తొలగించుకొను అన్నాడు. కాబట్టి అక్కడ కూడా ఆలోచన చేయగలిగితే నీకు నచ్చినట్టుగా నీ ఉండు, కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే అద్భుతమైనటువంటి మాట అండి. ఆ మాట మనం చూడగలిగితే గనుక ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనంలో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనంలో యవనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఇక్కడ నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే అన్నాడు. అయితే వీటన్నింటిని బట్టి నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను నీవు చేసినటువంటి ఆ క్రియలన్నింటిని బట్టి, ఆ పనులన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను అని చెప్పేశాడు. అంటే దేనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనం చేసినటువంటి క్రియలకు తీర్పు అనేది ఉంది. మనం చేసినటువంటి పనిని బట్టి మనకు ప్రతిఫలం అనేది వస్తుంది అన్న సంగతిని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికీ మన యొక్క జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనం చేస్తాము, కానీ ఆ చేసేటటువంటి క్రియను బట్టి, ఆ చేసేటటువంటి పనిని బట్టి తీర్పు నాకుంది అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోగలగాలి. అది చెడు పని చేయగలిగితే చెడు క్రియగానే మనకు తీర్పు జరుగుతుంది. మంచి పనిగా మనం చేయగలిగితే మంచి పనిగానే మనకు అది తీర్పులో దేవుడు ఆ ఫలాన్ని మనకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవ విశ్వాసులు కలిగినటువంటి జీవితాలలో ఎదుగుచున్న మనం అందరము కూడా క్రియను చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుని యొక్క పనిని చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇది వరకు మనం బ్రతికే ఉన్నామనంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఏదో గొప్ప కార్యాలు, గొప్ప పనులు, అందరికంటే మనం గొప్పగా బ్రతుకుచున్నామని కాదు. మన ద్వారా దేవుడు తన పనిని చేయించటానికి మనకు ఇంకా ఆయుస్సును, ఆరోగ్యమును,
ఇచ్చి ఉన్నారు. మనకంటే ముందు పుట్టిన వారు చాలామంది మరణించి ఉండగా, మనకంటే తరువాత పుట్టినటువంటి వారు కూడా చాలామంది మరణించి ఉండగా, నేనే ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాను అనే ప్రశ్నను బట్టి తమకు తాముగా ఎవరికి వారుగా ఆలోచన చేసుకున్నప్పుడు, నేను దేవుని పనిని చేయాలి, అందుకోసమే దేవుడు నాకు ఆయుస్సును ఆరోగ్యంను ఇంకా ఇచ్చారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే దేవుని యొక్క పనిని మనం చేయటానికి, దేవుని కోసం మనము ఎదగటానికి ఇష్టపడతాం. దేవుని పనిలో మనం బ్రతకటానికి ఇష్టపడతాం. అలాంటి ఆలోచన లేని మనకు దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవుని కోసం ఎలా జీవించాలి, దేవునిలో ఎలా ఫలించాలి, ఎలాంటి ఆత్మ సంబంధమైన క్రియలను చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే సమయం ఉండగానే దేవుని కోసం బ్రతికేటటువంటి ఆలోచనలను కలిగి ఉండాలి. సమయం పోయిన తర్వాత ఆ సమయం మరలా మనము సంపాదించుకోవాలంటే ఆ సమయం మరలా తిరిగి రాదు. ధనవంతుడు మనకు బాగా తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే, సమయాన్ని పోగొట్టుకున్న తర్వాత, సమయం కోల్పోయిన తర్వాత ఈయన మరలా ఆలోచించి, నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను ఈ పాతాళంలో నుండి మరలా బయటికి వెళ్ళి వారికి చెప్పటానికి నాకు అవకాశం ఇవ్వనప్పుడు, అవకాశం అనేది దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కసారిగా అవకాశం ఉన్నప్పుడే మనము దానిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇది వాక్యంలో మనము చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి క్రియలు అనేవి భూమి మీద మనము ప్రాణాలతో ఉన్నప్పుడు, భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మనము వీటిని చేసేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. దేవుని కోసం బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయగలగాలి. సమయము పోయిన తర్వాత, సమయము గతించిన తర్వాత, సమయము గడిచిపోయిన తర్వాత మనము ఎంతగా ఆలోచించినా మనకు ఆ సమయము అనేది తిరిగి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం గ్రహించగలిగితే, బాగా మనం గమనించగలిగితే, ఈ భూమి మీద మనం ప్రాణాలతో ఉన్నప్పుడే మారటానికి, మారు మనసు పొంది దేవుని పనిని చేయగలుగుతూ దేవుని కోసం బ్రతకటానికి దేవుడు మనకు ఉన్నతమైనటువంటి సమయాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుడిచ్చిన ఈ చిన్ని జీవితంలో, ఈ కొన్ని రోజుల జీవిత కాలంలో దేవుని కోసం బ్రతికేటటువంటి ఆలోచనను చేయగలుగుతూ, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన క్రియలను చేయగలుగుతూ, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేటటువంటి వారిగా ఈ భూమి మీద మనము ఎల్లప్పుడూ సిద్ధపడినటువంటి కుమారులుగా ఎదగాలి. ఇది దేవుడు తన యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలుగా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి మనము అనేకమైనటువంటి సంగతులు గ్రహించేటటువంటి వారిగా, అనేకమైనటువంటి సంగతులు అర్థం చేసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం మరొక సంగతి చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే దేహంతో చేసినటువంటి ప్రతి పని, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ఏదైనా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడి అక్కడ తీర్పులో దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారముగా మనము ఉన్నాము. కాబట్టి ఈ దేహంతో మంచి క్రియలను చేయగలిగితే మంచి తీర్పును పొందే అవకాశం ఉంది. చెడు క్రియలను మనం చేయగలిగితే చెడు తీర్పును పొంది దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసిన వారిగా నిత్య నరకాగ్నిలోనికి ఆత్మ ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మనం మాట్లాడే మాట, మన బ్రతుకు తీరు, మన ప్రవర్తన, మన జీవితం, అవన్నీ కూడా
కేవలము విశ్వాసం ఉంచాను సరిపోతుంది అని అంతటితో విడిచిపెట్టేయటానికి లేదు. విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామంటే ఆ క్రియలను కొనసాగించాలి. ఆ విశ్వాసంలో ఉంటున్న మనమందరం కూడా క్రియను చేయగలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, ప్రార్థన చేయాలి ఒక పని, వాక్యం చదవాలి ఒక పని, సువార్త చేయాలి ఒక పని, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి క్రియలుగా కనబడతా ఉన్నాయి. దేహముతో దేవునిని మహిమపరచాలి, ఆరాధన చేయాలి. ఇవన్నీ కూడా క్రియలలో ఒక్కొక్క భాగముగా కనబడతా ఉన్నాయి. క్రియలే అవసరత లేదు అని చెప్తున్నటువంటి వీరి బోధ ఎక్కడ, వీరి మాటలు ఎక్కడ? క్రియను కొనసాగించాలి అని చెప్పబడుతున్నటువంటి దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి ఆధారాలు ఎక్కడ? కాబట్టి అబద్ధాన్ని నమ్మేటటువంటి వారిగా మన జీవితాలను, ఆత్మీయ జీవితాలను బలహీనపరచబడకుండగా బలముగా స్థిరమైనటువంటి విశ్వాసంలో దృఢమైనటువంటి సంకల్పపు ఆలోచనలను కలిగినటువంటి వారిగా మన యొక్క జీవితాలను మనము మార్చుకోవాలి, మలుచుకోవాలని వాక్యం ద్వారా మీ అందరికీ నేను తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి బ్రతకకపోతే మన జీవితాలు అనేవి ఎలా ఉంటాయో ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే ఈ క్రియలు చేసిన వాళ్ళు, విగ్రహారాధన చేసిన వారు, మాంత్రిక విద్యలలో బ్రతికిన వారు, వ్యభిచారం చేసిన వారు, అసహ్యంగా దేవుని దృష్టిలో వ్యతిరేకమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను కలిగి బ్రతకనటువంటి వారందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడుదురు. అది రెండవ మరణము అన్నాడు. అంటే క్రియలు చేస్తే అవి చెడు క్రియలైతే ఆ క్రియలను బట్టి వారు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. అదే మంచి క్రియలు చేస్తే పరలోకంలో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. క్రియలు చేయవలసినటువంటి అవసరత ఉంది. ఆ స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటటువంటి విలువైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చాడు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయవలసినటువంటివి కావు అంటాడు. అంటే అన్నీ చేయవలసినటువంటి అవకాశము మనకున్న, అన్నీ చేసేటటువంటి ఆలోచన మనకున్న, ఏది చేయాలో ఏది చేయకూడదో వాక్యానుసారమైనటువంటి ఆలోచనలలో మనము ఎదిగేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇది లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. కాబట్టి అలా దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలను చేస్తే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళే అవకాశం అనేది ఉంది. అలా వెళ్ళగలిగితే ఆత్మకు అనేది మరణం లేదు, అక్కడ అగ్ని కూడా ఆరిపోయే అవకాశం అనేది లేదు. మార్క్స్ వార్త మరొక మాట చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ మాట మనకేం చెప్పబడుతుంది? మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నిత్యం, ఎప్పటికీ. ఇక్కడ ఆత్మ ప్రవేశించినప్పుడు ప్రవేశించినటువంటి ఆత్మకు చావు లేదు. అలాగనే నరకంలో కూడా అక్కడ ఆ యొక్క నరకము కూడా ఆరిపోయేటటువంటి అవకాశం అనేది లేదు. నరకము ఆరిపోదు, అగ్ని ఆరిపోదు. ఆ అగ్నిలో కాలుచున్నటువంటి ఆత్మకు కూడా మరణం అనేది లేదు. మరణమే లేని ఆత్మ, చావే లేని ఆత్మ ఆరిపోనటువంటి అగ్నిలోనికి ప్రవేశిస్తే అక్కడ ఎలా ఉంటుందో మనం ఊహించాలి. ఈ మాట మీకు అర్థం కావటానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్ అనే కొన్ని విషయాలు మాట్లాడతాను. ఎందుకంటే నరకంలో ఆత్మ ప్రవేశించిన తర్వాత ఆత్మ బాధ ఎలా ఉంటుందో, ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో
భూమి మీద ఉంటున్నటువంటి మనకు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ మాటలనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి ఒక వ్యక్తి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి బాధ ఎలా ఉంటుందంటే, ఆ యొక్క వ్యక్తి మరణించటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాల కాలం ఆ వ్యక్తి కాలుతూ, యాతన పడుతూ, బాధపడుతూ, అరుస్తూ, కేకలు వేస్తూ, నానా విధములైనటువంటి వేదనకు ఈ యొక్క కాలుతున్నటువంటి వ్యక్తి అనుభవించటం అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి ప్రాణం త్వరగా పోదు. ఆ యొక్క బాధ అనుభవిస్తున్నటువంటి వాడు అరుపులు, కేకలు పెడుతున్నప్పుడు పక్కన చూస్తున్నటువంటి వారు కూడా చాలామంది బాధపడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి కాలిపోతున్నప్పుడు దానిని చూసినటువంటి వ్యక్తులకే భయం అనేది సంభవిస్తుంది. కానీ ఆ యొక్క వ్యక్తి యాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడు అని గుర్తించిన ఈ మనిషిలో ఏ ఆలోచన రావాలంటే, ఈ యొక్క శరీరాన్ని కాల్చగలుగుతున్నటువంటి ఈ అగ్ని ఇంత యాతన పట్టగలుగుతుంది, ఇంత బాధ పెట్టగలుగుతుందంటే ఆత్మకైతే మరణం లేదు, అగ్ని కూడా ఆరిపోదు కదా. ఈ ఆత్మ నరకానికి వెళ్తే ఇంకెంత బాధ ఉంటుంది అన్న సంగతిని ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఇతనికి అర్థం కావాలి ఎవరికైనా. అలాగే ఇది ఒక వ్యక్తిని కాల్చినటువంటి సందర్భాన్ని నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక చిన్న నిప్పురవ్వతో పోల్చుకుంటూ ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న నిప్పురవ్వ మన అవయవ భాగములలో చేతికి కానీ కాలుకు కానీ ఎక్కడైనా అతి చిన్న నిప్పురవ్వ తగిలినప్పుడు ఆ యొక్క పడినటువంటి ఆ నిప్పురవ్వ తగిలినటువంటి భాగంలో మంట, బాధ అనేది ఉంటుంది. అతి చిన్న నిప్పురవ్వయే కదా తగిలింది, ఏం పర్వాలేదు అని మనం సింపుల్గా ఆలోచించాం. తగిలినటువంటిది అతి చిన్న నిప్పురవ్వ అయినప్పటికీ అతి చిన్న నిప్పురవ్వ కంటే కూడా ఆ బాధ అనేది, ఆ మంట అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న నిప్పురవ్వయే కదా పర్వాలేదు అని మనం సింపుల్గా అనుకోవటానికి లేదు. అతి చిన్న నిప్పురవ్వ తగిలితేనే ఓర్చుకోలేని మనం అతి చిన్న నిప్పురవ్వకే, ఆ మంటకే తట్టుకోలేకపోతున్నటువంటి మనం, మరణమే లేని ఆత్మ ఆరిపోనటువంటి అగ్నిలోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆత్మ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాలి. ఇది రెండవ ఎగ్జాంపుల్. మూడవ ఎగ్జాంపుల్ ఆలోచన చేద్దాం. మూడవ ఎగ్జాంపుల్ ఏంటంటే, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ లేదా చేతికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కానీ ఆ యొక్క ముళ్ళు గుచ్చుకున్నటువంటి స్థానంలో బాధ ఎలా ఉంటుందో, ఆ మంట ఎలా ఉంటుందో గుచ్చుకున్నటువంటి వ్యక్తికి, ఆ బాధ అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి అర్థమవుతుంది. అతి చిన్న ముళ్ళే కదా నాకు గుచ్చుకుంది, ఏం పర్వాలేదు, ఎన్ని ముళ్ళలు గుచ్చుకున్నా పర్వాలేదు అని ఆ వ్యక్తి అనుకుంటాడా? అనుకోడు. అతి చిన్న ముళ్ళు గుచ్చుకున్నటువంటి స్థానంలో మంట, బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముళ్ళు చిన్నదే కదా గుచ్చుకుంది, పర్వాలేదు అని బాధపడుతున్నటువంటి వ్యక్తి అనుకోడు. కానీ దీనిని బట్టి ఆలోచిస్తే మనకు ఏమర్థం అవ్వాలి? అతి చిన్న ముళ్ళైనప్పటికీ కూడా ఆ బాధ అతి చిన్న ముళ్ళు కంటే కూడా రెట్టింపు, అంటే ఎక్కువగా ఉంది బాధ. ముళ్ళు చిన్నదే, కానీ ఆ చిన్న ముళ్ళు కంటే కూడా ఆ బాధ అనేది అతి చిన్న ముళ్ళు కంటే కూడా ఎక్కువగా ఉంది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేకపోతున్నాం మనం, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతున్నటువంటి మనం ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి ఆహుతి అయిపోతుంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచించగలిగితే భయమేయట్లేదండి? భయమేయట్లేదా?
మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇది మనకు ఏ కాలం అనంటే వేసవి కాలం. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనిషి ఏమని ఆలోచన చేస్తాడు, ఎలా అనుకుంటాడు అనంటే, ఎక్కువ విపరీతమైనటువంటి వేడి ఉంది కాబట్టి, విపరీతమైనటువంటి ఎండలు కాస్తా ఉన్నాయి కాబట్టి, ఏసీ కింద కూర్చోవాలి, ఫ్యాన్ ఏసుకోవాలి, లేదా చెట్టు నీడలో కూర్చొని సేద తీర్చుకోవాలి అనుకునేటటువంటి సందర్భాలు. ఈ 3 నెలల వేసవి కాలంలోనే మనిషి ఓర్చుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. వేడిని గూర్చి ఆలోచిస్తూ నీడ కావాలనుకుంటున్నాడు అనంటే, ఆత్మ అనేది నరకానికి ప్రవేశించిన తర్వాత 3, 4 నెలల పాటు కాదు. నిరంతరం యుగాలు, తరతరాలు, కోటాను కోట్ల సంవత్సరములు అక్కడ నిత్య నరకాగ్నిలో ఆత్మ అనేది ఆహృతైపోతుంది, కాలుతూనే ఉంటుంది. ఈ 3, 4 నెలల వేసవి యొక్క వేడినే, సూర్యుని యొక్క కాంతిని మనము ఆ వేడిని తట్టుకోలేకపోతున్నప్పుడు, ఆ వేడిని ఓర్చుకోలేకపోతున్నప్పుడు, నరకానికి ఆత్మ ప్రవేశించినప్పుడు 3, 4 నెలలు కాదండి, 3, 4 సంవత్సరాలు కాదండి, 3, 4 రోజులు కాదండి, ఎప్పటికీ యుగాలు, తరతరాలు ఆత్మ నరకంలోనికి వెళ్ళిన క్షణము నుండి అక్కడ ఆ యొక్క బాధను అనుభవించాలి, ఆ బాధను ఓర్చుకోవాలి, ఆ బాధను తట్టుకోవాలంటే ఎలా? కాబట్టి కనీస జ్ఞానంతో ఆలోచన చేయగలగాలి. ఈ భూమి మీద చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేకపోతున్న మనం, మరణమే లేని ఆత్మ ఆరిపోనటువంటి అగ్నిలోనికి ప్రవేశించినప్పుడు ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారిగా గమనించి అర్థం చేసుకోవాల్సినదిగా ఈ సమయంలో నేను అర్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నేను కోరుకుంటూ ఉన్నాను. క్రియల వలన, మనం చేసే పనుల వలన మనకు తీర్పు అనేది జరుగుతుంది. క్రియలు లేదు అనుకుంటున్నటువంటి వారి ఆలోచన విధానాలను పక్కన పెట్టేయండి. వాక్యం చెబుతున్నటువంటి విధానం వేరు, వీరు ఆలోచిస్తున్నటువంటి విధానం వేరు. కాబట్టి క్రియలు అనేది విశ్వాసులుగా సంఘంలోనికి వెళుతున్నటువంటి మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేయాలి, దేవుడు కోరుకుంటున్న రీతిగా బ్రతకాలి. అలా బ్రతికితే మనకు నిత్య జీవం అనేది ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో నిత్య శిక్ష, నిత్య జీవం అంటాడు. నిత్య శిక్ష అంటే నరకం, నిత్య జీవం అంటే పరలోకం. పరలోకానికి వెళ్ళిన వారి ఆత్మలు ఏ బాధ లేకుండా, ఎటువంటి యాతన లేకుండా ఉంటాయి. కానీ నరకానికి వెళ్ళినటువంటి ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం కొన్ని ఎగ్జాంపుల్ మాటలను ఆలోచన చేసాం, అలా ఉంటుంది. దానికంటే రెట్టింపుగా ఉంటాయి. భూమి మీద ఉండేటటువంటి కొన్ని సందర్భాలు మీకు అర్థం కావటానికి ఎగ్జాంపుల్గా నేను మాట్లాడవలసిన అవసరత వచ్చింది. మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి మనకు తీర్పు అనేది ఉంటుంది, మనకు తీర్పు అనేది జరుగుతుంది. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణములను దేవుడు అగ్ని గంధకములతో కాల్చివేశాడు. ఆ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు కూడా అగ్ని ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, దేహాలు కాలుతున్నప్పుడు, శరీరాలు కాలుతున్నప్పుడు ఈ భూమి మీద బ్రతుకులో, నేను ప్రారంభంలో చెప్పినటువంటి ఉదాహరణలో ఒక ఎగ్జాంపుల్లో ఏం చెప్పానంటే, కిరోసిన్ పోసుకొని తన దేహాన్ని తగలబెట్టుకుంటున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, లేదా చనిపోయినటువంటి శవమును కానీ కట్టెలలో వేసి కాలుస్తున్నప్పుడు ఆ యొక్క శరీరము క్రొవ్వు పదార్థం కాబట్టి, మన దేహం అనేది కొవ్వు పదార్థం కాబట్టి అది నూనెగా మారుతూ అలా కరుగుతూ కాలుతూ ఉన్నప్పుడు ఆ దేహం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మీరు శవాన్ని కాల్చినప్పుడు చూసారో లేదో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఆలోచించండి. ఒక వ్యక్తి మంటలలో కాలిపోయి ప్రమాదంలో చిక్కుకున్నాడంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు, లేదా ఆ మాటలు వింటున్నప్పుడు ఒకసారి ఆలోచించండి ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందోనని. ఆత్మ యొక్క పరిస్థితి నరకానికి వెళితే ఎలా ఉంటుందోనని ఆలోచించండి.
కానీ మనిషి అలా ఆలోచించాడు. ఆనందంగా ఉంటే నేను పరలోకంలో ఉన్నాను అనుకుంటాడు. బాధతో ఉంటే నేను నరకంలో ఉన్నాను అనుకుంటాడు. గోతుల రోడ్డు వచ్చిందంటే నేను నరకయాతన పడ్డానంటాడు. ఇదా నరకయాతన అంటే? రోడ్డు సరైన విధానంలో రహదారి లేకపోతే ఆ యొక్క వాహనాన్ని నడిపినటువంటి వారు కానీ, ఆ వాహనంలో ప్రయాణించినటువంటి ప్రయాణికులు కానీ ఏమంటారంటే, నేను నరకయాతన అనుభవించను బాబోయ్ అంటాడు. ఇదా నరకయాతన అంటే? భూమి మీద కాదండి నరకయాతన. దేవుని కోసం బ్రతకకుండగా ఉండి మరణించి నిత్య నరకాగ్నిలోనికి వెళితే అది నరకయాతన. అక్కడ యాతన పడుతూ ఉంటే మరణించాలన్న మరణమే లేక, అగ్ని ఆరిపోక, ఆత్మకు చావు లేక, ఈ పరిస్థితి ఎప్పుడైతే ఆత్మకు సంభవిస్తుందో అది నరకయాతన. భూమి మీద కాదండి నరకయాతన. మరణించిన తర్వాత ఆత్మకు ఉంటుంది నరకయాతన. క్రియలను బట్టి జరుగుతుంది, మనం చేసే పనులను బట్టి జరుగుతుంది. పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది మనం చేసే కార్యక్రమాలను బట్టి, మన జీవితమును బట్టి, మనం బ్రతికే బ్రతుకు తీరును బట్టి జరుగుతుంది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను వింటూ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవాల్సినదిగా కోరుకుంటూ ఈ సమయంలో నేను ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరిచ్చిన మహాకృపను బట్టి వందనములు, స్తోత్రాలు. ఇదిగో దేవ, ఈ యొక్క సమయమందు చెప్పబడిన ప్రతి మాట తమ ఆత్మీయ జీవితాలను కదిలింపబడులాగా మీ సహాయం దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.